దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో మరి వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనములు. మరి జూమ్లో నీ పెద్దలందరికీ దైవ సేవకులందరికీ క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ సమయంలో నేను ఆరాధించుకోవడానికి, నేను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ముందున్న సమయం కూడా నీ చేతులకు వైపు యేసుక్రీస్తునామలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయన కొనియాడడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించా బద్దులమై ఉన్నాము పిల్లారా. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని మరి బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం పిల్లారా. ఈరోజు చాలా అద్భుతమైన అంశం నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు అంశము ఏంటనగా పిల్లారా, మరి లేఖనానుసారమైన బాప్తీసము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనా, మరి యేసుక్రీస్తు నామంలోనా అనే అంశము ప్రిలారా. మరోసారి అంశం పేరు లేఖనానుసారమైన బాప్తీసము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనా, యేసుక్రీస్తు నామంలోనా అనే అంశము నేర్చుకుందాం పిల్లారా. మరి పిల్లారా, ఈ అంశము నేర్చుకునేటప్పుడు మరి ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని చెప్పడం లేదు, లేఖనాలను మేము ఉంచడం లేదు. క్రీస్తు ప్రేమను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రములు చెల్లించా బద్దుడనై ఉన్నాను పిల్లారా. మరి పిల్లారా, మరి ఈ అంశము చెప్పుకునేటప్పుడు మరి లేఖనానుసారంగా మనం ఏది మాట్లాడినా లేఖనానుసారంగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి లేఖనాలకు లోబడదాం, లేఖనాలకు భయపడదాం, లేఖనానుసారంగా మన ఆత్మీయ జీవితము కట్టుకుందాం పిల్లారా. మరి పిల్లారా, మరి ఈ అంశాన్ని చెప్పే ముందు ఒక చిన్న ఉదాహరణ మాట్లాడుకుందాం పిల్లారా. మనుషులు మరి సిద్ధపరిచిన సిద్ధాంతం గణిత శాస్త్ర సిద్ధాంతము 2x2 ఏమవుతుంది? 4 అవుతుంది. మరి పిల్లారా, 6 నెలల మీద ఎక్కడైనా 4 అవుతుంది. అమెరికాలో మరి 8 అవుతుంది, లండన్ లో 10 అవుతుందా? కాదు. మరి ఒక మనుషుడు సిద్ధపరిచిన సిద్ధాంతమే. మరి గణిత శాస్త్ర సిద్ధాంతము 2x2 4 అవుతుంది. 6 నెలల మీద ఎక్కడైనా 4 అవుతుంది. అందుకోసమే మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనము పరిశీలన చేద్దాం. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో మనము సరిచూసుకున్నప్పుడు మరి లేఖనానుసారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా, లేకుంటే లేఖనానుసారంగా మన ఆత్మీయ జీవితము లేకుంటే మన ఆత్మీయ జీవితము దెబ్బతింటది, మరి శరీరానుసారంగా వెళ్ళిపోతుంది. అందుకోసమే మన ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి లేఖనం ఏం చెప్తుంది, ఆ లేఖనం ప్రకారంగా మరి మనం ప్రామాణిక గ్రంథం అని చెప్పుకుంటున్నామే. ప్రామాణిక గ్రంథమైన బైబిల్లోని ప్రామాణిక గ్రంథము మరి సమయము, సందర్భము, కాలము, ఏ కాలము ఎట్టి కాలమును సూచించు వచ్చెనో ఆ కాలమును పరిశోధించి మరి కనుక్కున్నారట. చూడండి పిల్లారా, మరి పరిశోధన తప్పనిసరి అవసరము. ఆత్మ సంబంధమైన సంగతులతో మనం సరిచూసుకుంటూ ముందుకు సాగుదాం పిల్లారా. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుకున్నట్టయితే పిల్లారా, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ మరి చూడండి పిల్లరా, ఆత్మ నేర్పు మాటలను గురించే మరి మేము బోధించుచున్నాము. చూడండి పిల్లరా, మనుష్య జ్ఞానంతో కాదు మేము చెప్పేది, ఆత్మ సంబంధమైన సంగతులు మేము బోధించుచున్నాము పిల్లరా. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం చదువుకున్నట్టయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి బాప్తీసం ఇచ్చుచు అని మరి రాయబడి ఉన్నది. మరి దానిని గురించి మనం పరిశీలన చేద్దాం పిల్లారా. ఇది ఎప్పుడు రాయబడ్డది అని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, యేసుక్రీస్తు మరణించి సమాధి చేసి 3వ దినంలో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న మరి యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాతనే ఈ మాట చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? 18వ వచనంలో అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? శిష్యుల యొద్దకు వచ్చి, వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది.
ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తీసమిచ్చుచు అని 20 వచనంలో చాలా చక్కగా చెప్పడు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఎవరికి బోధించుడి? శిష్యులకు బోధించుడి. మీరు ఏదైతే చెప్తున్నారో వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మరి యేసుక్రీస్తు మరి ఎలా ఉంటాడు యుగ సమాప్తి వరకు? మరి పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము వ్రాయబడి ఉన్నది. ఆ వాక్యం ద్వారా సదాకాలం మీతో యుగాంతం వరకు ఉంటానని మరి లేఖనాలు చెప్తున్నాయి. పిల్లారా, ఇక్కడ మనం ఆలోచించవలసిన ఏంటంటే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు మరి నామంలో వారికి బాప్తీసమిచ్చు ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించినో వారికి బోధించుడి అని చెప్పాడు. ఇది వాస్తవము. ఈ లేఖనం చెప్తుంది. అవును ప్రిలారా, ఇది మరి ఈ లేఖనం చెప్పిన తర్వాత ఇంకేదైనా చెప్పాడా అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలారా, ఇక్కడ మనం చాలా మనసు పెట్టి ఆలోచించాలి ప్రిలారా. మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మరి మీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తీసం ఇచ్చుచు అని చెప్పాడు. మరి అదే సంగతి యేసుక్రీస్తు కూడా మరో సందర్భంలో ఏమని చెప్పాడంటే ప్రిలారా, తండ్రి చేత వాగ్దానం వచ్చేంత వరకు మీరు ఆగండి, మీరు నిలిచి ఉండండి, పట్టణంలో నిలిచి ఉండండి చెప్పాడు. చూడండి పిల్లరా, ఈ మాటలు చాలా మంది ఆలోచన చేయక, అర్థం చేసుకోక, మరి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలో మరి బాప్తీసం ఇస్తూనే ఉన్నారు, తీసుకునేవారు తీసుకుంటూనే ఉన్నారు. ప్రిలారా, సాతాను ఇక్కడ మనల్ని మోసం చేశాడు. మరి పిల్లరా, ఈ మాటలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లరా, వ్యక్తులను చూడకుండా లేఖనాలు ఏం చెప్తున్నాయి, లేఖనాల ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనం సరిచేసుకోవాలి. పిల్లరా, మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి సర్వాధికారం పొందిన తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇయ్యండి అని చెప్పాడు. అలాగే యేసుక్రీస్తే ఏమని చెప్తున్నాడు మరో సందర్భంలో? లూకాసు వార్త ఇది చాలా చక్కగా మరి అర్థం చేసుకున్నప్పుడే మన ఆత్మీయ జీవితం కట్టుకుంటాం ప్రియులారా. ఎందుకంటే లూకాసు వార్త 24వ అధ్యాయంలో 49వ వచనంలో చాలా చక్కగా చెప్తున్నాడు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పాను. ఈ మాటలు ఆలోచన చేయడం లేదు, ఈ మాటలను ఈ సంగతులను పరిశోధన చేయట్లేదు. మరి యేసుక్రీస్తే చెప్తున్నాడు ఈ మాటలు. మీరు వెళ్ళుమని చెప్పాడు, మీరు ఆగండి అని చెప్తున్నాడు, మీరు పట్టణంలో నిలిచి ఉండాలని చెప్తున్నాడు, మీరు శక్తి పొందు వరకు మీరు మరి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. చూడండి పిల్లారా, ఈ మాటలను మనం మనసు పెట్టాలి, ఆలోచన చేయాలి. ఆలోచన చేసుకున్నప్పుడే ఆత్మ సంబంధమైన సంగతులు ఏ విధంగా చెప్తున్నాయి, ఏ విధంగా మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నాము. అందుకోసమే అపొస్తల కార్యంలో కూడా చెప్పాడు పిల్లారా. అపొస్తల కార్యంలో మరి చెప్పాడు, అపొస్తల కార్యంలో ఏమని చెప్పాడు? 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా చెప్పాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన వారిని కలుసుకొని, శిష్యులను కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక మరి నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత మీరు బాప్తీసం ఇయ్యండి అని చెప్పాడు. ఆ యేసుక్రీస్తే శిష్యులకు మీరు ఆగండి అని చెప్పాడు, మీరు యెరూషలేములో నిలిచి ఉండని చెప్పాడు. తండ్రి చేత వాగ్దానం పొందేంత వరకు, మీరు శక్తి పొందేంత వరకు మీరు వెళ్ళకండి అని చెప్పాడు. చూడండి పిల్లల, ఈ మాటలను మనం పరిశీలన చేయాలి, ఈ సంగతులను మనం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు తెలుసుకోకుండా మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇయ్యమన్నాడని అదే మాటను పట్టుకుని అక్కడనే ఉండి అదే అనుసరిస్తూనే ఉన్నారు. ప్రియులారా, దయచేసి లేఖనాలను ఆలోచించండి. లేఖనాలను ఆలోచిస్తే మనం చాలా వాస్తవాలు తెలుసుకుని వాస్తవాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో మనం కట్టుకున్నప్పుడే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మరి చూడండి పిల్లారా, మరి యేసుక్రీస్తు మీరు వెళ్ళండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇయ్యి అన్నాడు. ఆ యేసుక్రీస్తే మీరు ఆగండి అన్నాడు, మీరు యెరూషలేములోనే ఉండండి అన్నాడు, పట్టణంలో ఉండండి అన్నాడు, మీరు శక్తి పొందే వరకు మీరు వెళ్ళొద్దని చెప్పాడు. మరి ఎప్పుడు శక్తి పొందుకున్నారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అపొస్తల కార్యము 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా ఇక్కడ మనకు అర్థమవుతుంది పిల్లరా.
ఒకటి నుంచి 2వ అధ్యాయం 1-4 వచనాల వరకు మనం చదువుకుంటే ఎప్పుడు మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారు? పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. చూడండి పిల్లరా, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక దగ్గర కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా ఉండిండెను. చూడండి పిల్లరా, చూడండి, ఇల్లంతా ఉండిండెను. వారు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. 4వ వచనము, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. చూడండి పిల్లరా, మరి చూడండి, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత మీరు వెళ్ళండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇయ్యమని చెప్పాడు. ఆ యేసుక్రీస్తే మీరు ఆగండి, పట్టణంలో నిలిచి ఉండండి, యెరూషలేములో నిలిచి ఉండండి, మరి నా తండ్రి చేత వాగ్దానం పొందు వరకు మీరు వెళ్ళొద్దు, మీరు శక్తి పొందుకుంటేనే మీరు వెళ్ళాలి అని చెప్పారు. మరి ఎప్పుడు శక్తి పొందుకున్నారు? పెంతెకొస్తు పండుగ దినమున మేడగదిలో ఉన్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపునప్పుడు, ఆ పరిశుద్ధాత్మను కుమ్మరించుకున్నప్పుడు, మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ నింపబడినప్పుడు మరి మొట్టమొదటిగా చూడండి పిల్లరా, సంఘము మొట్టమొదటిగా ప్రారంభించిన మరి పేతురు గారు సంఘానికి ఆజ్ఞ ఇవ్వబడ్డది. ఆ ఆజ్ఞ సంఘానికి చట్టం ఇవ్వబడుతున్నది, కొత్త నిబంధన. ఆ చట్టం ద్వారా మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగిస్తున్నారు. పేతురు గారు ప్రసంగిస్తున్నారు. ఏమని ప్రసంగిస్తున్నారు మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, అయితే పేతురు ఆ 11 చూడండి పిల్లారా, 11 లేచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇదిగో మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుండి. చూడండి పిల్లారా, మరి మొట్టమొదటిగా మరి పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏమని ప్రసంగం చేస్తున్నాడు? మరి యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గు వినండి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చూడండి పిల్ల, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. మరి యేసుక్రీస్తుని గురించి, మరణ సమాధిని గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త ప్రకటిస్తూ ఏమని చెప్తున్నాడు? ఈ 2వ అధ్యాయము అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36-38 వరకు చాలా చక్కగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. మీరు సిలువకు అప్పగింపారు యేసుక్రీస్తును, మరి దేవుడు ఆయనను తిరిగి లేపాడు, మేమందరము సాక్షులం అని చెప్తున్నాడు. చూడండి పిల్లారా, 2వ అధ్యాయం 36-38 వరకు చాలా చక్కగా మరి ప్రసంగాన్ని మనం చాలా చక్కగా వినాలి. పేతురు గారు ప్రసంగం చేస్తారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే, చూడండి పిల్లలు, మీరు సిలువకు అప్పగించారు, కానీ మీ సిలువకు అప్పగించిన ఈ యేసునే దేవుడు ప్రభువుగానో క్రీస్తుగానో నియమించెను. ప్రభు అనగా కర్త, భర్త, రాజు, ఏలేవాడు, అధిపతి అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లారా, మరి క్రీస్తును నియమించెను. ఇది ఇజ్రాయేలీయు వంశం అంతయో రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాటలు విని, ఏ మాటలు? యేసుక్రీస్తుని గురించి, మరణ సమాధిని గురించి విని, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, చూడు సహోదరులారా, చూడండి పిల్లారా, హృదయాలు పొడవబడ్డాయండి. మరి సువార్త యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి విన్నప్పుడు హృదయాలు పొడవబడాలి. మరి హృదయాలు పొడవబడ్డాయి. వారు హృదయాలు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము? పేతురును కడమ అపోస్తలులను అడగగా, చూడండి, పేతురును కడమ అపోస్తలులను అడిగారు, మేమేం చేయాలి? వారు తొందరపడ్డారు, ఏం చేయాలి? భయపడ్డారు, తొందరపడ్డారు. వారి హృదయాలు పొడవబడ్డాయి. మరి ఏం చేయాలి అని భయంతో వారి దగ్గరికి వచ్చినప్పుడు పేతురు ఏమంటున్నాడు? 38వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది, చూడండి, మీరేం చేయాలా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. చూడండి, బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీరు బాప్తిసం పొందితే ఏమవుతుంది? పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. మరి అబ్రాహాముకు వాగ్దానం చేయబడిన వరము ఆత్మచేత మరి అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఆ వరము పొందుకుంటే అప్పుడు మీకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి పిల్లరా. అప్పుడు మరి మన అనునేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా క్రీస్తు మహిమలోనికి వెళ్ళిపోతాం పిల్లరా. క్రీస్తును ధరించుకున్న వారం అవుతాము. మరి యేసుక్రీస్తు మరి దేవుని స్వరూపంలో వచ్చాడు,
దేవుని మహిమను తెలియజేయడానికి, దేవుని గుణ లక్షణాలు, దేవుని గుణగణాలు, దేవుని స్వభావాన్ని తెలియజేయడానికి వచ్చాడు. నేను చెప్తున్న బోధ నాది కాదు, నా తండ్రిదే అంటుడు యేసుక్రీస్తు జీవించిన కాలంలో. నా అంతటా నేను ఏం మాట్లాడలేదు, నా తండ్రి పనులే నేను చేయడానికి వచ్చాను. చూడండి పిల్లరా, మరి పరిశుద్ధాత్ముడు ఎవరు వచ్చాడు? పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ఏదైతే చెప్పబడిన సంగతులు వాటినే మరి వివరించడానికి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి టోటల్ తండ్రి బోధ యేసుక్రీస్తు చెప్తే, యేసుక్రీస్తు బోధ పరిశుద్ధాత్ముడు, మరి మొత్తము తండ్రి బోధ, తండ్రి మాటలు. మనం ఇప్పుడు పరిశుద్ధాత్ముని బోధను అనుసరించాలా, అతిక్రమించాలా? అనుసరించాలి ప్రియులారా. అనుసరించినప్పుడే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మరి మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అందుకోసమే మరి మనం ఎవరి నామంలో బాప్తీసం తీసుకోవాలని చెప్తున్నది? మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోవాలా? మనం ఆలోచన చేయాలి. మరి ఆ యేసుక్రీస్తే మరణించి తిరిగి లేచిన తర్వాతనే ఏం చేయమని చెప్పాడు? మీరు వెళ్ళమని చెప్పాడు, మళ్ళా మీరు ఆగండి అని చెప్పాడు. మీరు ఎప్పుడు మరి తండ్రి చేత వాగ్దానం పొందుకున్న తర్వాతనే మీరు వెళ్ళాలి. అప్పుడు వెళ్తేనే మీరు సరిగ్గా భయం లేకుండా మీరు సువార్తను ప్రకటించవచ్చు అని చెప్పాడు. చూడండి పిల్లలు, మరి ఆ సువార్త ఎప్పుడు మరి వారు పరిశుద్ధాత్మను పెంతెకొస్తు పండుగ దినమున వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేశారు. మీరు యేసుక్రీస్తు నామంలో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలని లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లారా. ఆ లేఖనాలను నమ్ముదామా? ఈరోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇచ్చేవారు ఇస్తున్నారు, తీసుకునేవారు తీసుకున్నారు, అక్కడనే ఆగిపోతున్నారు. మరి అక్కడనే ఆగిపోతే వారు క్రైస్తవులు అవుతారా? వారు క్రీస్తును ధరించుకుంటారా? క్రీస్తు మరణంలోకి వారు వెళ్తారా? మనం ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆలోచన చేస్తే ప్రియులారా, లేఖనాలను బట్టి మన ఆత్మీయ జీవితం ఎక్కడున్నది? అయ్యో నేను క్రైస్తవుని అని అనుకుంటున్నామే కానీ నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? మరి యేసు క్రీస్తు నామంలో బాప్తీసం పొందితేనే క్రీస్తును ధరించుకుంటావని లేఖనాలు చెప్తున్నాయి. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసము ఈ రోజు ఇస్తూనే ఉన్నారు, తీసుకునేవారు తీసుకుంటూనే ఉన్నారు. మరి సాతాను అక్కడనే మనల్ని మోసం చేశాడు. అక్కడనే ఇదే కరెక్ట్. మరి యేసుక్రీస్తు చెప్పాడు, యేసుక్రీస్తు మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత చెప్పాడు. మరి ఆ యేసుక్రీస్తు చెప్పాడు ఏమని? ఆగండి అని చెప్పాడు, పట్టణంలో నిల్చుండి అని చెప్పాడు, తండ్రి చేత వాగ్దానం పొందే వరకు మీరు వెళ్ళొద్దని చెప్పాడు. మరి తండ్రి చేత వాగ్దానం ఎప్పుడు పొందుకున్నారు? పెంతెకొస్తు పండుగ దినమున మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. మీరు ప్రతివాడు మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. అప్పుడు వరము పొందుకుంటే మీరు క్రీస్తును ధరించుకుంటారు. ఆ క్రీస్తు మహిమలోనికి వెళ్ళిపోతారు. ఆ క్రీస్తు మహిమను పొందుకున్నప్పుడు మీరు ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకొని ఆత్మీయ జీవితంలో మరి చాలా చక్కగా మరి వాక్యానుసారంగా, వాక్యానికి లోబడి, వాక్యానికి భయపడి, వాక్యానుసారంగా జీవించి దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటాము. ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేయాలి. లేఖనాలను మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇంకా ఏ విధంగా ఇచ్చారు? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుకున్నట్లయితే ప్రియులారా, మనం చాలా చక్కగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలని పరిశుద్ధాత్మ బోధలో లేఖనాలు బోధిస్తున్నా వాటిని ఈ రోజు మనసును పెట్టట్లేదు, ఆలోచించట్లేదు. మరి లేఖనాలను ఆలోచించాలి. లేఖనాలను ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన సంగతులతో మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తాయి, మనోనేత్రాలు వెలిగించబడతాయి. పిల్లరా, మన లేఖనాలు చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితే మరి మీరెరుగారా? చూడండి పిల్లరా, రోమ సంఘానికి రాస్తున్నారు పౌలు గారు. మరి క్రీస్తులోనికి బాప్తీసం పొందేమైతట? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి, యేసుక్రీస్తు మరణంలోనికి బాప్తీసం పొందితే మరి మీరెరుగారా అని చెప్తూ 4వ వచనము, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనము నూతన జీవన పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూడండి పిల్లరా, బాప్తీసం అనగా పాతి పెట్టబడము, ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అని చెప్తున్నాడు. 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునర్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమయ్యుందుము. చూడండి పిల్లరా, ఎంత చక్కగా మరి ఆ లేఖనాలు సూచిస్తున్నాయి పిల్లరా. ఆయన మరణం యొక్క సాదృశ్యమందును ఆయనతో, యేసుక్రీస్తు ఐక్యం గలవారమైన ఎడల, యేసుక్రీస్తు పునర్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమయ్యుందుము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే ఆయనతో ఐక్యం గలవారమయ్యుందుము. మరి ఇంత లేఖనాలు చెప్తున్నా
మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఎందుకు పొందడం లేదు? అందుకోసమే సాతాను మనోనేత్రాలు గుడ్డితనం కలిగేసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇస్తూనే ఉన్నారు. మరి ఆ యేసుక్రీస్తే చెప్పాడు, మీరు ఆగండి, పట్టణంలో నిలిచి ఉండండి, తండ్రి చేత వాగ్దానం పొందే వరకు మీరు వెళ్ళొద్దు అని చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేస్తే, ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే మరి ఆయన యొక్క మరణ పునరుత్థానంలో పాలి భాగస్థలం అవుతాము అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, ఎంతేం కాదు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. మరి యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉంటారట. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఏమైతే మాట దేవుని కుమారులమయ్యే గొప్ప ధన్యత. ఆ ధన్యతను వాడు సాతాను మనోనేత్రాలకు మనకు మనోనేత్రాలు చేసి అది కరెక్ట్ కాదు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇవ్వండి, ఆడ లేఖనాలు చూపిస్తున్నారు. వాళ్ళు కూడా ఆ లేఖనాలు చూపిస్తున్నారు. ఇంకో దగ్గర ఆ సందర్భం యేసుక్రీస్తు ఆగండి అని చెప్తున్న సందర్భం వారు తెలుసుకోలేరు, వారు అర్థం చేసుకుంటలేరు. చూడండి పిల్లరా, మరి ఎలాగో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం తీసుకుంటే క్రైస్తవులు ఎలా అవుతారు? ఆలోచన చేయాలి. మరి క్రీస్తు మరణంలో పాలు ఎలా పొందుతారు? చూడండి పిల్లరా, లేఖనాలను మనం ఆలోచన చేయాలి. లేఖనాలను ఇలా ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన సంగతులతో మనం పరిశీలన చేస్తే మరి క్రీస్తు మహిమను ఎప్పుడు ధరించుకుంటామో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని మరి గలతీయులకు రాసిన పత్రిక 27వ వచనంలో రాయబడ్డది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుంటారు. క్రీస్తును ధరించుకోవాలంటే మరి చొక్కాలాగా ఏంటి, మరి క్రీస్తు స్వభావంలోకి వెళ్తాము, క్రీస్తు మహిమలోనికి వెళ్ళిపోతాము. చూడండి పిల్లరా, క్రీస్తు మహిమలోనికి వెళ్ళిపోతాము. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు. చూడండి పిల్ల, ఇందులో గ్రీకు దేశస్థుడని యూదుడని లేదు, దాసుడని సుసంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తును దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుతారో, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. అప్పుడు క్రీస్తును ధరించుకున్న మనము మరి క్రీస్తు స్వభావంలోకి వెళ్ళిపోతాము. అప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని మన ఆత్మీయ ప్రయాణం సాధించుకుంటాం. చూడండి పిల్లారా, ఏ విధంగా మరి ఏ విధంగా లేఖనాలను అర్థం చేసుకుంటున్నాం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై వాగ్దానము ప్రకారముగా వారసులై ఉన్నారు. అబ్రాహాముకు వాగ్దానం చేశాడు దేవుడు, అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానము యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ద్వారా మీరు దేవునికి వారసులైతారు. చూడండి పిల్లరా, అబ్రాహాము చేసిన వాగ్దానంకు ఆ సంతానం యొక్క వారసులు అవుతారు. చూడండి పిల్లారా, దేవుడు ఎంత గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పాన్ని మనం అర్థం చేసుకోలేక సాతాను మనోనేత్రాలు గుడ్డితనం కలిసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసము ఇస్తూనే ఉన్నారు. తీసుకునే ఉంటున్నారు. మరి సాతాను అక్కడనే మనల్ని మోసం చేశాడు, అక్కడనే మనల్ని దెబ్బ కొట్టాడు. అది మరి యేసుక్రీస్తే మరణించి తిరిగి లేచిన తర్వాత చెప్పాడు అని చెప్తున్నారు. అవును సోదరులారా, అలాగనే చెప్పాడు. ఆ యేసుక్రీస్తే మరి మీరు వెళ్ళండి, మీరు పట్టణంలో నిలిచి ఉండండి చెప్పాడు. ఆ మాట మనం అర్థం చేసుకోవద్దా? పట్టణం యెరూషలేములో నిలిచి ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకు నిలిచి ఉండండి? తండ్రి చేత వాగ్దానం పొందే వరకు మీరు అక్కడనే నిలిచి ఉండండి. తండ్రి చేత వాగ్దానం ఎప్పుడు పొందుకుంటాము? మరి పెంతెకొస్తు పండుగ దినంలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, తండ్రి చేత పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా ప్రసంగం చేస్తున్న పేతురు గారు ఏం చెప్తున్నాడు? మీరు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందాలి. అప్పుడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితేనే మరి పరిశుద్ధాత్మను పొందుకుంటారు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు నామంలో ఎందుకు బాప్తిసం పొందాలి? తండ్రి మహిమలో యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు మహిమలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎవరిని గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడును. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించే ప్రకటించాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. యేసుక్రీస్తుని గురించి చెప్పాలండి, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి చెప్పాలండి, బాలుడైన క్రీస్తుని గురించి కాదు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. అది సువార్త. ఆ సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి నన్ను రక్షిస్తుంది. ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యంను మనము ప్రకటించాలి. ఆ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని ప్రకటించారు. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది దేన్ని ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడం ద్వారా ఆ వాక్యమే మీ హృదయంలో కార్యసిద్ధి కలగజేయును.
ఏది? సువార్త. ఆ సువార్తనే మన హృదయాల్లో కార్యసిద్ధి కలిగేస్తుంది, మరి రక్షణ కలగజేస్తుంది. దేనికి? శరీరానికి, ఆత్మకు. ఆత్మరక్షణ. చూడండి పిల్లరా, ఏ ఒక్కరూ నీతిమంతులు లేక అందరూ పాపం చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక నిత్యనానికి జోగాడుతున్న సమయంలో మరి దేవుడు అబ్రాహాంకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానం యేసుక్రీస్తు వచ్చేసిన వరకు అందరూ నిత్య నాశనాన్ని జోగాడుతున్నవారు. మరి వారందరిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రము అనుసరించి కొట్టివేసి మరి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని ద్వారా మరి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించిన వారు సువార్తను ప్రకటిస్తే మేమేం చేయాలంటే ప్రతి వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి. మరి పేతురు గారు ఇక్కడ మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం పొందాలని చెప్పాలి కదా. పరిశుద్ధాత్మను బోధలు ఎందుకు అలా చెప్పలేడు? ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి లేఖనాలను ఆలోచన చేయాలి, లేఖనాలను అర్థం చేసుకోవాలి. లేఖనాలను అర్థం చేసుకోక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం ఇస్తున్నారా, తీసుకుంటున్నారా? మీరు ఎలా క్రైస్తవులు అవుతారు? ఆలోచన చేయాలి. మీరు ఎలా మరి పరిశుద్ధాత్మను పొందుకుంటారు? ఎలా ఆత్మ సంబంధాల సంగతులు అర్థం చేసుకుంటారు? మరి చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకునేవారు కూడా మరి సంఘంలో సంఘము పరిచర్య చేస్తున్నారు. ఈ విధంగానే వాక్యం విన్నప్పుడే ఇలా చేయాలి అలా చేయాలి అంటారు. నేను కూడా అదొక 15 సంవత్సరాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకొని అలాగే సాగిపోయాను. కానీ అపొస్తల కార్యం చూశాను, యేసుక్రీస్తు నామంలో బాప్తీసం ఇయ్యాలని చెప్తున్నది. ఎందుకు అక్కడ ఆ విధంగా చెప్తున్నది? ఎందుకు ఇక్కడ యేసుక్రీస్తు నామంలో చెప్పారు అని లేఖనాలను పరిశీలన చేశాను, లేఖనాలను విన్నాను, అర్థం చేసుకున్నాను, నేను మార్చుకున్నాను. యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుకున్న తర్వాత అప్పుడు అద్భుతం. ఈ క్రీస్తును ధరించుకున్న వారంగా లేఖనాలను అర్థమవుతాయి. ఆ లేఖనాలను ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకొని లేఖనాల ప్రకారంగా మన జీవితాలను కట్టుకుంటాం. వ్యక్తులకు భయపడద్దు. వ్యక్తులు పరలోకం ఇవ్వలేరు. వాక్యం ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. ఆత్మ నేర్పు మాటలతో మనం సరిదిద్దుకోవాలి. సువార్తను వినాలి. ఆ సువార్తనే హృదయంలో కార్యసిద్ధి కలిగేను. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని మన ఆత్మీయ ప్రయాణం సరిదిద్దుకోవాలి. కన్ను మూస్తే పాతాళము, ఆ పాతాళం తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి విన్నవారు అయ్యలారా మేమేం చేయాలి? పేతురు గారు చెప్తే మీరు సహోదరులారా మేమేం చేయాలంటే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలని లేఖనాలు సూచిస్తున్నాయి. పిల్లరా, లేఖనాలు సూచిస్తున్నాయి. పేతురు గారు చెప్తున్నారు, అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. వారందరూ బైబిల్ గ్రంథంలో మరి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇచ్చారు. మరి యేసుక్రీస్తు నామములో లేఖనాలు బాప్తీసం ఇయ్యమని చెప్తున్నా కూడా మరి ఈ విధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసము ఎందుకు ఇస్తున్నారు? మీరు ఆలోచన చేయాలి. ఆ యేసుక్రీస్తే మరణించి తిరిగి లేచిన తర్వాత నేను చెప్పాడు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇయ్యమని చెప్పిన యేసుక్రీస్తే మీరు పట్టణంలో నిలిచి ఉండండి, యెరూషలేములో నిలిచి ఉండండి, ఆగండి, మరి తండ్రి చేత వాగ్దానం పొందే వరకు మీరు వెళ్ళకూడదు అని చెప్పాడు. ఆ తండ్రి చేత వాగ్దానము ఎప్పుడు పొందుకున్నారు? పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న మొట్టమొదటిగా ప్రసంగం చేసిన పేతురు గారు ఏం చెప్తుండ్రు? సువార్తను ప్రకటించారు. మీరు ఈ జీవాధిపతిని మీరు శిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు, దానికి మేమందరం సాక్షులం అని చెప్పారు. చూడండి పిల్లారా, మేమందరం సాక్షులం అని చెప్పారు. ఆ సువార్తను చెప్తే మరి సువార్తను గురించి వారు విన్నవారు హృదయాలు నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేస్తామంటే వారు ఏమన్నాడు? ప్రతి వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలని లేఖనాలు సూచిస్తున్నాయి. అప్పుడు పరిశుద్ధాత్మను వారము పొందుకుంటారు. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకుంటాము. ఆత్మీయ ప్రయాణం సరిదిద్దుకుంటాము. అప్పుడు మనం క్రీస్తు మహిమలోనికి వెళ్ళిపోతాము. అప్పుడు క్రీస్తును ధరించుకుంటాము. అప్పుడు మనము యేసుక్రీస్తు విశ్వాసం ఇస్తే దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము.
దేవునికి వారసులము. ఎంత గొప్ప భాగ్యాన్ని సాతాను మనకు అందకుండా చేస్తున్నాడు. సాతాను మోసం చేస్తున్నాడు. సహోదరులారా, దయచేసి లేఖనాలను ఆలోచించండి, వ్యక్తులను ఆలోచించకండి. లేఖనాలను ప్రకారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం. లేఖనాలు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడు మన ఆత్మీయ ప్రయాణం, ఆహా, దేవుని వాక్యము, దేవుని బాల్యం ఎంత గొప్పది, ఎంత గంభీరము వాక్యము. చూడండి పిల్లారా, మరి ఏ విధంగా సాతాను మనం మోసం చేస్తున్నాడు. చూడండి పిల్లారా, అపవాది సమయం కొంచెమే అని వాడు ఎవరిని మింగుతున్నామని వెతుకుతూ తిరుగుతున్నాడట. వాడికి సమయం కొంతమే తెలుస్తుంది. మరి పిల్లరా, లేఖనాలను మనం ఆలోచించాలి. మనం లేఖనాలను అర్థం చేసుకోవాలి. లేఖనాల ప్రకారం మన జీవితం కట్టుకోవాలి. రేపేమి సంభవించిందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితము. మరి కన్ను మూసే పాతాళం పోయే భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకోసమే మనము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటే క్రీస్తు మహిమలోనికి ధరించుకొని మన ఆత్మీయ ప్రయాణమును కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన సువార్తను ప్రకటిస్తూనే ఉంటాం ప్రియులారా. ఆ సువార్తను ప్రకటిస్తే కన్నుమూస్తే నువ్వు పరలోకం చేరే గొప్ప భాగ్యం దేవుడు మన ముంగడు ఉంచాడు ప్రియులారా. ఆ భాగ్యాన్ని మనం తెలుసుకుందామా? అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా ప్రియులారా. తప్పనిసరి అర్థం చేసుకోవాలి. మరి చూడండి పిల్లారా, మరి అపొస్తలుడు ఎవరైనా మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేం. మీరు యేసుక్రీస్తుని గురించి చెప్పొద్దని చెప్పారు. మరి యేసుక్రీస్తుని గురించి చెప్పొద్దని కాదు, మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని చెప్తారు. మమ్మల్ని ఏం చెప్తారో చేసుకోరని వారి ధైర్యంతో సువార్తను ప్రకటించారు. మరి ఏతు అడిగే దానికి సాత్వికంతో సమాధానం ఎప్పుడు చెప్తాము? మరి హృదయాలు మనం మన వాక్యంతో మన హృదయం నింపబడాలి. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లరా, ఎంతో గొప్ప ప్రణాళిక దేవుడు మనం ముంగట పెడితే ఆ ప్రణాళికను మనకు అర్థం కాకుండా మరి చూడండి పిల్లరా, అనేకులు ఏ విధంగా మరి సాతాను మోసం చేస్తున్నాడు. ఎక్కడ మోసం చేస్తున్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మము ఇయ్యమని యేసుక్రీస్తు చెప్పాడు. ఆ యేసుక్రీస్తే మరి మీరు ఆగండి అని చెప్పాడు. మీరు పట్టణంలో నిలిచి ఉండాలని చెప్పాడు. యెరూషలేములో నిలిచి ఉండాలని చెప్పాడు. తండ్రి చేత వాగ్దానం పొందే వరకు మీరు వెళ్ళొద్దని చెప్పాడు. తండ్రి చేత వాగ్దానం ఎప్పుడు పొందుకున్నారు? పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగించారు. మీరు ఈ జీవాధిపతిని మీరు శిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను తిరిగి లేపాడు, దానికి మేమందరం సాక్షులము అని చెప్పారు. మరి యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి చెప్పడం ద్వారా వారు హృదయాలు నొచ్చుకున్నారు. అయ్యలారా మేమేం చేయాలా, సహోదరులారా మేమేం చేయాలంటే ప్రతి వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు విశ్వాసం వస్తే దేవునికి కుమారులయ్యే, దేవునికి వారసులయ్యే గొప్ప భాగ్యము మనకి అర్థం కాకుండా చేస్తున్నాడు పిల్లారా. లేఖనాలను ఆలోచించండి. లేఖనాల ప్రకారం మన ఆత్మీయ జీవితం కట్టుకుందాం పిల్లారా. అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మనం కట్టబడాలి. మరి చూడండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనము మన జీవితం కట్టుకోవాలి. లేఖనాల ప్రకారంగా మనం కట్టుకుందాం. మన ఆత్మీయ ప్రయాణంను మన వాక్యానుసారంగా కట్టుకుందాం పిల్లారా. మనం వాక్యానుసారంగా కట్టుకోవాలి. వాక్యానుసారంగా మన జీవితం కట్టుకుంటూ మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలా? దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం ప్రియులారా. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించ బద్దులమై ఉన్నాం ప్రియులారా. మరి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింప చేయును గాక. ఆమెను అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.